తెలుగున ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం ఇంటర్వ్యూలో కూర్చోబోయే ముందు ఆయన ఊహించిన జీవితం వేరు, ఆయన లైఫ్ లీడ్ చేసిన జీవితం వేరు, అలానే అనుకోని సంఘటనలు ఎన్నో ఆయన జీవితంలో జరిగాయి. బట్ అన్స్టాపబుల్గా ఆయన జర్నీ కొనసాగుతుంది. ఇన్స్పైరింగ్ జర్నీ అని చెప్పుకోవాలి. ఆ ఇన్స్పైరింగ్ జర్నీకి అన్స్టాపబుల్ షోకి పిలిచి మరీ మహతి గారిని పరిచయం చేయడం జరిగింది అందరికీ. మహతి గారు, శంకర్ మహతి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. శంకర్ మహతి గారు సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏం లేదు సార్, మీకు అన్స్టాపబుల్ షో వచ్చిన తర్వాత మీరు ప్రపంచానికి పరిచయం అయ్యారని నేను అనుకుంటున్నాను. బట్ అంతకుముందు జర్నీ అనేది చాలా సినిమాల్లో చూశాను, కానీ మీరని చెప్పి అక్కడ నుంచి చాలా నోటెడ్గా అయిపోయింది జనానికి అని నా అభిప్రాయం. చెప్పుకుంటే కానీ తెలియదు, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు వేణు గారు. అన్స్టాపబుల్ తర్వాతనే ఈ శంకర్ మహంతి ఏంటో అనేది. శంకర్ మహంతి గారు అయితే ఒకటండి, మీ జర్నీకి వెళ్దాము. దానికంటే ముందు అన్స్టాపబుల్ షోకి మిమ్మల్ని పిలవటము ఆహా వాళ్ళు పిలిచారా, లేకపోతే ఇటు రామ్ చరణ్ టీం నుంచి వచ్చిన మీకు పిలుపు, ఎలా అన్స్టాపబుల్ షో వరకు వెళ్ళారు మీరు, దానికి జరిగిన వృత్తాంతం ఏంటి? అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి అండి నా క్రియేటివ్ టీము రాఘవ్ గారని వారు నాకు కాంటాక్ట్ అయ్యారండి. ఓకే. స్వామినాయుడు గారి దగ్గర నంబర్ తీసుకున్నారంట. అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంకు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు స్వామి, ఆయన దగ్గర తీసుకొని నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఆహా క్రియేటివ్ టీమ్ రాఘవ్ గారు, ఓకే, మీరు ఇట్లాగా హాస్పిటల్లో మీ మిస్సెస్కి ఇలా జరిగిందని తెలిసింది, అసలు ఏంటి మంచి చెడ్డని అడిగారు. ఇది ఇలా జరిగిందని నేను చెప్పాను. అయితే ఒక ప్రోగ్రాం అనుకుంటున్నాం, మరి మీరు రాగలుగుతారని అడిగారు. అలాగే రండి అని చెప్పా. వాళ్ళు పిలిపించి చేయించారండి. ఆ రకంగా రావడం జరిగింది. ఆహా వారి వరకు వెళ్ళటానికి కారణం, అలానే బ్లడ్ బ్యాంక్కి మీరు అనుబంధానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? బ్లడ్ బ్యాంక్తో ఎంత జర్నీ ఉంది మీది? బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే నేను అంటే కాలేజీ రోజుల నుంచి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వీటిల్లో నేను ఉండేవాడిని అండి, కల్చరల్గా ఉండేవాడిని. అలా బ్లడ్ ఇవ్వటం అనేది మంచిదనే అభిప్రాయం కాలేజీ డేస్ నుంచి ఇస్తూనే ఉన్నాం. రెడ్ క్రాస్ సొసైటీ అని ఉండేది, వాళ్ళు ఎక్కువగా అప్పట్లో ఉండేది. అలా చేసుకుంటూ వస్తున్న తర్వాత ఇక వ్యాపారాలు వీటిల్లో ఉన్న తర్వాత 2006లో హైదరాబాద్ వచ్చి ఉన్నాను నేను. అప్పుడు మన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఇస్తే ఆనందం, ఇక్కడికి వచ్చాం ఇద్దాం మనం అని వెళ్ళి ఇచ్చానండి 2006లో. ఓకే. తర్వాత 2007 కూడా ఇంకొకసారి వచ్చి ఉన్నాం, అప్పుడు కూడా ఇచ్చుకున్నాం. 2009కి ఒక నటుడిగా నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఓకే. అప్పుడు ఇక ప్రతి 3 నెలలకి షూటింగ్స్ అవి అడ్జస్ట్ చేసుకుంటూ ఇచ్చుకునేవాడిని. ఓకే. ఆ రకంగా ఆ బ్లడ్ బ్యాంక్తో నా అనుబంధం. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చుంటారు దాదాపుగా సుమారుగా? 21 సార్లని మొన్న చెప్పారండి. 21 సార్లు ఇచ్చారంట. అంటే ఈ సంవత్సరం జనవరి 30న కూడా ఇవ్వటం జరిగింది. దాంతో 21 టైమ్స్ అని చెప్పారు వారు. ఓకే. అది దాని నుంచి నాకు అన్స్టాపబుల్ అనే దగ్గర మీరు ఇక్కడ నేను కృష్ణనగర్లో సినిమా వేషాల కోసం ఒక్కడనే ఉంటున్నాను నేను. మా మిస్సెస్, బాబు, కోడలు, మనవరాలు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఉంటారండి. నన్ను చూసిపోదామని చెప్పేసి ఈమె వచ్చారు అక్కడి నుంచి. ఓకే. జూలై 15వ తేదీ వచ్చారు తను. 15, 16 బాగున్నారు. 17వ తేదీ సాయంత్రం 9 ఆ టైం నుంచి తను ఒక స్మృతి కోల్పోయి ఏదేదో మాట్లాడుతుంది వేణుగారు. ఓకే. ఆ మాట్లాడుతున్న సందర్భంలో 9:30 అంటే తను ఏదో ఒక కోమాలోకి వెళ్ళిపోతుందన్న ఒక భయం పట్టుకుంది నాకు. అప్పుడు నేను ఎవరికి చేయాలని చూస్తే గబుక్క నాకు స్వామినాయుడు గారు గుర్తొచ్చారండి. వారికి ఫోన్ చేశాను నేను. చేస్తే ఆ టైంలో కూడా ఫోన్ ఆన్సర్ చేసి ఇమ్మీడియట్గా పేషెంట్ నేమ్ నాకు వాట్సాప్ చేయండి అన్నారండి. పెట్టా. తర్వాత తెలిసిన మిత్రులు 10 మంది వరకు ఫోన్లు చేశా. పెద్ద వర్షం ఆ రోజు, కృష్ణానగర్ రోడ్లన్నీ మునిగిపోయినాయి. ఒక అంబులెన్స్ వచ్చింది, వెంటనే ఆమెను ఎక్కించుకొని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. అక్కడ రిసెప్షన్కి వెళ్ళి పేరేంటంటే వెంకటదుర్గ అన్న. మీరా రండి అని చెప్పి బెడ్ రెడీగా ఉంది, డాక్టర్స్ రెడీగా ఉన్నారు, వేణుగారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 1 గంట తర్వాత 24 గంటల తర్వాత కానీ మేము చెప్పలేమన్నారు, అంత క్రిటికల్ అన్నారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళా ఇక ఆ రోజు ఆ నైటు అంతా అలాగనే ఉన్నాను. ఆ నెక్స్ట్ డేకి ఉదయం డాక్టర్ ఒక స్పెషలిస్ట్ వచ్చారు, విఐపి ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది, 48 అవర్స్ అండి అన్నారు. మళ్ళీ
ఈ దీంతో లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోయి నాకు అంతుపోలా. ఏంటి సార్ అని అడిగితే అప్పుడు చెప్పారు, ఇంతకుముందు ఆపరేషన్ అది చేయించారా ఏంటి అని అడిగితే ఆ పాత రికార్డ్స్ అని ఇస్తే 2011లో మన కేర్ హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ రీప్లేస్ చేశారండి. అప్పుడు దానికి ఒక బ్లడ్ ఒక లెవెల్లో మెయింటైన్ అవ్వడానికి ఎసిట్రోమో 2mg 3mg అని ఉంటాయి ట్యాబ్లెట్స్. డే ఆఫ్టర్ డే అట్లా వాడుతూ ఉండాలి. అది తనేదో మిస్ అయ్యి ఒకే రకం ట్యాబ్లెట్ సంవత్సరం పాటు వాడేసింది. నేను ఇక్కడున్నాను, తను అక్కడ. ఈ ఒత్తిడిలో ఇక అలా జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ముందు ఒక సంవత్సర కాలం పాటుగా పొడి దగ్గు వస్తూ ఉందంట. ఏంటి ఆడాళ్ళ ఇళ్లలో కరక్క ఏదో బుక్కను పెట్టుకొని ఉందని అట్లా చదువుతుంటారు. తర్వాత బ్లడ్ బాగా పలచబడిపోయి నీడిల్ ఎక్కడ టచ్ చేస్తే అక్కడ పెద్ద మచ్చబడిపోతుందండి, బ్లాక్ షేడ్ అయిపోయి. ఇంత క్రిటికల్ అయ్యే దగ్గర దేనికి ట్యాబ్లెట్ ఆపి దేనికి ఇవ్వాలి, దీనికి ఇస్తే దానికి ఏమవుతుంది, ఇలాగా ఆ కాఫ్ అనేది లంగ్స్ ప్రాబ్లం వచ్చిందంటండి వాటికి. అంటే 3 రకాలైన వచ్చే దగ్గర క్రిటికల్ అవటంతో ఆమెకి ఇక చాలా క్రిటికల్ అయిన దగ్గర అప్పుడు 48 hours అనటంతో సరే డాక్టర్స్ వస్తున్నారు చూసుకుంటున్నారు. ఈలోపు మరి అపోలో హాస్పిటల్ బిల్లు ఎంత అవుతుందో, అప్పటికే 2 కరోనాలు దాటి షూటింగ్లు లేక ఎలా అనుకుంటున్న పరిస్థితుల్లో ఈ ఉపద్రవం ఉన్నారు. లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోయింది. పెద్ద హాస్పిటల్లో బిల్లు ఎంత అవుతుందో, నా స్థాయికి సరిపోతుందో లేదో, నా బడ్జెట్ని బట్టి నాకున్న దీన్ని బట్టి చేసుకోవాలి, లేదంటే నాకు తాహతకు సరిపడే గవర్నమెంట్ హాస్పిటల్లో పోవచ్చు. ఈ దీనిలో నేను ఉంటుండగా ఇది ఎట్లా అని బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి అడిగానండి. మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరేమో ఆందోళన పడకండి అన్నారండి. పైనుంచి ఫోన్ అనే దగ్గర ఎవరు చేస్తారు అనేది నాకు తెలియలా. సరే 3 days ఇట్లా అయిన తర్వాత డాక్టర్స్ వచ్చి వెళ్తున్నారు, చూస్తున్నారు. స్థిమితపడి ఎవరు చేసుంటారని కొంచెం వెనక్కి వెళ్తే స్వామినాయుడు గారికి చేసినప్పుడు వారు పేషెంట్ నేమ్ నాకు వాట్సాప్ చేయండి అనడం, ఆ తర్వాత 10 మందికి ఏదో చేసుకున్నా కానీ కాదు అని అప్పుడు స్వామినాయుడు గుర్తొచ్చి చేశా. అప్పుడు చెప్పారండి, అన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్ళామండి, చిరంజీవి గారి దృష్టికి. చరణ్ బాబుకి చెప్పడం, వారు ఉపాసన గారికి చెప్పడం, వారు హాస్పిటల్కి చెప్పడం, ఆ రకంగా మీకు ఎన్ని ఏర్పాట్లు జరిగినాయి అని ఆఫ్టర్ 3 days అండి. నాకు అదేలేండి, మీరు పిలవకుండానే అంబులెన్స్ వచ్చింది, మీరు పిలవకుండానే అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఓకే, మీకేం అర్థం కాలేదు అసలు. అంటే పైనుంచి ఫోన్ అని చెప్తున్నారు అక్కడ, అలానా వాళ్ళు చేశారని కూడా వాళ్ళు మాకు చెప్పాల. ఆ దీనిలో అలా జరిగేపాటికి ఇక కాస్త ఇక భగవంతుడు నాకు ఈ రూపంలో చేస్తున్నాడా అని ఇక అన్నయ్య. ఎన్ని రోజులు ఉండరు హాస్పిటల్లో? 17 రోజుల పాటు వేణుగారు 17 రోజులు డైలీ ఒక స్పెషలిస్టు విఐపి ట్రీట్మెంట్తో దానికి సంబంధించి మన క్రిటికల్ అయింది కనుక ఆ టైంకి ఎవరు ఫారినర్స్ డాక్టర్స్ ఉండటం, వాళ్ళతో కూడా చూపించడం, ఈ రకంగా ట్రీట్మెంట్ చేయించి 17 రోజులకు పునర్జన్మనిచ్చిన నా భార్యకి ఆగస్టు 2వ తేదీ నాకు డిశ్చార్జ్ ఇచ్చారండి. ఓకే, రామ్ చరణ్ బాబు, ఉపాసన మా వాళ్ళకి నేను బిల్లు ₹1 కూడా తీసుకోలేదా? ₹1 కట్టించుకోలేదు వేణు. అది ఇంకా అంటే ఆ తర్వాత ఇప్పుడు మన ఈ అన్స్టాపబుల్ చూసి ఈ మిత్రులందరూ ఇంటర్వ్యూస్ పిలిచిన క్రమంలో మీరేదో బ్లడ్ ఇచ్చారు కాబట్టి మీ భార్యకి అలా తిరిగి వచ్చిందని అనుకుంటున్నా, ఏమంటారని అంటే అప్పుడు నాకు అలా అనిపించలేదు వేణు గారు. నా ఆత్మసంతృప్తి కోసం నేను చేసుకున్న బ్లడ్ ఇవ్వటం, ఆ ఆత్మసంతృప్తిని కలిగించడానికి చిరంజీవి గారు పెట్టిన ఆ బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి ఇచ్చుకుంటే ఆ రోజు నేను ఏ రోజుకి ఆ రోజే ఆత్మానందం ఆత్మసంతృప్తితో ఉండేవాడిని అండి. దానికోసం చేసుకున్న ఈ రకంగా అనేది ఊహించింది కాదు. మరి ఆ పద్మవిభూషణ్ తలపెట్టిన ఆ కార్యక్రమం, ఆ యజ్ఞ ఫలం నా భార్యకి ప్రాణం పోసిందని భావిస్తున్నాను. ఓకే, అదే వేణు గారు. ఇది జర్నీ అంతా షోలో మీరు ఎంతసేపు షూట్ చేశారు? షో అనేది మనకి టెలికాస్ట్ అయింది, ఒక 2 episodes టెలికాస్ట్ అయింది. బట్ షూటింగ్ టైంలో మట్టుకి చాలా గ్యాప్ ఉంటుంది కదా. అవునండి. ఆ గ్యాప్లో షేర్ చేసుకున్నారా రామ్ చరణ్ బాబుతో? జరిగిందా? మీతో ఇంటరాక్షన్ అయ్యారా? అంటే వాళ్ళు నన్ను క్రియేటివ్ టీమ్ కాంటాక్ట్ అయినప్పుడు రామ్ చరణ్ బాబు ఉన్న ప్రోగ్రాం నాకు తెలియదండి. అన్స్టాపబుల్ అంటే బాలకృష్ణ గారని అవగాహన ఉంది, సంతోషం. సరే గేమ్ చేంజరు మనకి ఏదో రిలీజ్ ఉంటుంది కదా, దానికోసం ఇదేదో అని భావన కలిగి నిర్మాత గారో దర్శకులో ఇంకెవరన్నా దానికి సంబంధించి ఇతరులు వస్తారని అనుకున్నా. చరణ్ బాబు గారని అసలు నాకు తెలియదు.
అయితే నాకు అన్నపూర్ణ స్టూడియోలో రూమ్ పెట్టారు. అక్కడ దిగిన తర్వాత అప్పుడు తెలిసింది ఇట్లా చరణ్ బాబు వస్తున్నారు అని. ఇక 17 నెలలుగా, అంటే ఆగస్టు 2వ తేదీ 23 సంవత్సరం నుంచి మా కుటుంబం, ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి స్వామినాయుడు గారిని అడిగితే వారు బిజీలో ఉన్నారండి, వీలున్నప్పుడు నేను చెప్తాను అనటం. అంటే ఫాలో చేస్తూ ఉన్నారు, మీరు కలవాలని ఫాలో అప్ చేస్తున్నారు. మరి పునర్జన్మనిచ్చారుగా వేణు గారు. ఆ చిరంజీవి గారికి, ఆ సురేఖమ్మ గారికి, చరణ్ బాబుకి, అవ్వాసనమ్మకి, వాళ్ళందరికీ చెప్పుకుని కనీస బాధ్యత మాకు. నా భార్య ప్రత్యేకించి, పిల్లలిద్దరు, వాళ్ళు చక్కగా వెళ్ళి చెప్పుకుందామని ఎదురు చూస్తున్నాం. 17 మాసాలకు కానీ ఈ అవకాశం మాకు దక్కలేదండి. కలిసినప్పుడు చరణ్ ఏమన్నారు? చరణ్తో మీరు చేసుకోవాలనుకున్నారు కదా అప్పుడు? అంటే అప్పుడు అనుకున్న వాడిని అక్కడ గ్యాప్ అసలు టైం లేదండి. ఇక ఉదయం నుంచి కంటిన్యూస్గా నన్ను ఇప్పుడు ఈవినింగ్ 5:30కి పిలిచారండి వేదిక మీద. అప్పటి వరకు చరణ్ బాబు గారు చాలా బిజీగా నడుస్తూ ఉంది ప్రోగ్రామ్. లంచ్ బ్రేక్ ఏదో ఉంటుంది, అంత బిజీలో ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని, నేను డిస్టర్బ్ చేయకూడదు కదండి అని నేను అలా వెయిట్ చేసి ఉన్నాను. 5:30కి పిలుపు వచ్చింది. ఆ టీం అంతా నిలబెట్టారు. బాలకృష్ణ గారు పిలవటం, ఈలోపు ఏవి చూపించటం, అన్న వేదిక మీద పిలవటం. ఆ పిలిచినప్పుడు ఇక సరాసరి ఇక ఆ బిడ్డని, చిన్నవాడు అయిపోయాడు, లేదా పాదాలకు మొక్కాలి, ఒకసారిగా ఆలింగనం చేసుకుంటే ఆ బిడ్డ నన్ను 2-3 నిమిషాలు నా ఒక గుండె చప్పుడు మొత్తం విని నా భుజం తడుతూ నాకెంతో ఓదార్పునిచ్చి పరిపూర్ణంగా తీసుకున్నారండి. అలాగే బాలయ్య గారు కూడా ఆయన ఒక బ్రదర్ లాగా, ఒక సోల్మేట్ లాగా నాకు ఆయన మళ్ళీ భుజం ఇచ్చేయటం. నాకు కాస్త మాట, ఆనందంలో మాట రాక ఇదవుతున్న సందర్భంలో వాటర్ కూడా తెప్పించి వారి చేత్తు స్వయంగా నీళ్ళిచ్చి తాగమని భుజం తడుతూ అట్లాగా ఎంతో లైవ్లీగా, అలాంటి సోల్మేట్స్తో నాకు అవకాశం దక్కటం. ఎందుకంటే వేణు గారు హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడిప్పుడుగా ఏదో కనిపిస్తూ నటుడిగా ఎంతో తపన పడ్డాం. ఈ పరిస్థితుల్లో లెజెండ్స్ వాళ్ళ మీదతో పాటుగా ఎన్నో ఏళ్ల నుంచి కలగంటున్న వీడికి అంతటి అవకాశం అంటే, ఇక్కడ ఇంకొకటి కూడా, చిరంజీవి గారు, చరణ్ బాబు, ఉపాసన గారు ఎంతమందికి సహాయం చేస్తున్నారండి. వాళ్ళ వల్ల ఎంతమంది అనేక రకాలైన సహాయాలు పొందున్నారు. వాళ్ళకి ఎవరికి అన్స్టాపబుల్లో దక్కని అదృష్టం దీనికే దక్కడం ఇంతకు మించి నిదర్శనం నేనేం చెప్పుకోవాలండి. ఆ అరుణాచల రమణులు, వారి అనుగ్రహం ఈ ఆత్మబంధువుల రూపంలో, దీనికి కూడా మళ్ళా ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు నేను చెప్పుకుంటాను. అప్పుడు ఆ కనెక్షన్ అలా జరుగుతుందా అని నమ్మి ఆ ఆనందంలో ఉన్నాను. అది అన్స్టాపబుల్ ప్రోగ్రామ్. ఆహా వారికి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉన్నాను వేణు గారు. ఓకే, అయితే నాకు ఇదొక ఇన్సిడెంట్ మీ జీవితంలో జరిగింది. సినిమా ప్రస్థానానికి వెళ్ళే ముందు ఇంకొక ఇన్సిడెంట్ ఏదో మీ జీవితంలో ఉందని చెప్పి తెలిసింది. మీ పాప చనిపోయారని చెప్పేసి. అవునండి. ఎలా అండి అది? 2014 మార్చి నెలలో దీనికి జన్మనిచ్చిన తల్లి, ఆమె అమ్మగారు చనిపోయారు, వెళ్ళిపోయారు. ఓకే. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో నాకు కూతురు, ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ 4th స్టేజ్ అని తెలిసిందండి. ఓకే. డాక్టర్స్ ఏం చెప్పారు, 6 months టైం చెప్పారు. అంటే 2015 జూన్ జూలై. తనకి ఒక పాప బాబు. వాళ్ళు ఉండేది విజయవాడ. కూతురి పేరు ఝాన్సీ లక్ష్మి. తను విల్ పవర్తో, అంటే పాపకి 6 సంవత్సరాలు, బాబుకి 4. ఈ దీనిలో పిల్లలు ఏమైపోతారని ఒక భయంతో, వాళ్ళ మీద ఉన్న రక్త సంబంధం, ఆ ప్రేమతో 4 సంవత్సరాలు వేణు గారు, 48 నెలలు నా బిడ్డ పోరాడారు. విల్ పవర్తో బ్రతికేసింది. అంటే తనకి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, చెప్పేశారు. 6 months చెప్తే ఆమె ప్రొలాంగ్ చేసుకున్న 48 నెలలు. ఇంకా అంటే ఈ రమణ తత్వంలో ఒక ఆనందం, ఒక ధైర్యం ఎలా ఉంటాయంటే, నా బిడ్డకి ఆ తత్వం పట్టుకుంది వేణు గారు. ఒకటే చెప్పేది, ఏముంది నాన్న, రమణ మహర్షి ఏం చెప్పారు, షర్టు మార్చుకోవటం అన్నారు, అంతే కదా. ఏదో పిచ్చిదాన్ని, పిల్లల్ని ఎట్లా అని 4 ఏళ్ల పాటు అనుకున్నాను. కూతురు 10 ఏళ్ళకి వచ్చేసింది, బాబు 7 ఏళ్ళకి వచ్చేసాడు, ఏం పర్వాలా, ఇంకా ప్యాకప్
అనేటట్టుగా చెప్పి మన ఇప్పుడు ఈ పిల్లలు అనుకుంటుంటారు బ్రేకప్స్ అన్నట్టుగా ఆమె లైఫ్కి బ్రేకప్ చెప్పుకుంటూ బంధువులందరినీ ప్రతి మనిషిని కలిసి ఎంతో ఆప్యాయంగా తనకున్న మొత్తాన్ని పంచుకుని బ్రేకప్ చెప్పి 2018 డిసెంబర్ ఆమె శివయ్యలో కలిసిపోయింది అన్నగారు. ఓకే, 2018 వైఫ్కి జరిగింది 2023 5 సంవత్సరాల గ్యాప్. 5 సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ ఇంకొకటి వచ్చింది. తట్టుకొని నిలబడ్డారు మీరు. ఇంకా మధ్యలో 2 కరోనాలు. అదే 2 కరోనాలు. పోరాటం, జీవిత పోరాటం. మళ్ళీ నమ్ముకున్న వృత్తి. కరోనా టైంలో ఏం లేదు. రెండో కరోనాకి ఏం లేదు. అప్పుడు కూడా బంధువులు ఉండే దగ్గర టెస్ట్లు చేయిస్తే ఏమి నెగిటివ్. అదే ఉండటానికి తినటానికి ఆఫ్కోర్స్ మీరు పని చేయట్లేదు కదా, ఆ టైంకి మీకు ఏంటి పరిస్థితి అనేది ఫైనాన్షియల్గా? అంటే అన్నయ్య చిరంజీవి గారు వారిచ్చిన ఈ మా బ్రతుకు తెరుగు ఒక 6 మాసాల అప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి చేశారు, వాళ్ళు చేశారు. అవును, అవన్నీ అప్పటికి నా మిస్సెస్ బంగారుపాలెంలో ఉన్నారండి. ఓకే. అయితే మధ్యలో ఈ పాప కూతురు చనిపోయిన తర్వాత 18కి 2020 జనవరి 17కి నేను తిరువణామలై వెళ్ళిపోయాను. ఓకే. తల్లి కూతురు, ఇక కొడుకు భార్య, ఇక వాళ్ళు బాబు కూడా మ్యారేజ్ చేసేసాం. వాళ్ళిద్దరూ చక్కగా అన్యోన్యంగా వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్లానింగ్ చక్కగా ఉంటారు. వాళ్ళు ఈమెకి తోడు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దీనికి ఏంటంటే ఇక ఎప్పుడో చిన్నప్పుడు పెట్టుకున్న ఒక పిచ్చి కోరిక ఏదో నటుడు ఇదంతా ఇక అటన్నిటికి కూడా పాస్. అప్పుడు వెళ్ళక ముందు ఎన్ని సంవత్సరాలు చేశారు నటుడిగా? 2009కి వచ్చాను వేణుగారు. అక్కడ నుంచి ఒక సుమారుగా 19కి వెళ్ళానంటే 10 ఏళ్ల పాటు ఉన్నాను. కానీ 2009 నుంచి జనవరి 29కి వచ్చేప్పుడు కూడా ఇండస్ట్రీకి నటుడిగా వస్తే ఒక నెల రోజులలోనే నిదానంగా వేషాలు వస్తున్నాయి. మన భీమిలి కబడ్డీ జట్టులో ఆడిషన్స్కి వెళ్ళాను. సూపర్ గుడ్ మూవీస్, నాని గారి హీరో. తెలుసు. అవును. దానిలో కబడ్డీ టీంకి 7-8 మంది అంతమంది ఉంటారు కదండి. అవును. ఒక్కొక్క కుర్రాడికి ఫాదరు మదరు. అందులో ఒకటిది రైస్ మిల్లు. అంటే హీరో నానికి యాంటీ, వాడికి నేను ఫాదర్ అన్నట్టుగా అక్కడ ఏదో ఆడిషన్ చేసి ఇమ్మీడియట్గా నా ఫోటో వెనక క్యారెక్టర్ రాసేసి సెలెక్ట్ చేసేసారు. అప్పుడు ఒక ధైర్యం, ఒక నటుడిగా నాకేదో నా శివయ్య ఇక్కడ పెట్టాడు అనుకొని ఫ్యామిలీతో వచ్చేద్దామని 2009 చివరిలో అక్టోబర్లో వెళ్ళిపోయాను. ఎంత వయసు అండి అప్పటికి మీకు? 49. 49 సంవత్సరాలకి నటుడిగా చేద్దామని ఇండస్ట్రీకి వచ్చారు. అప్పటికి వచ్చాను. ఓకే. అలా జరిగే దగ్గర ఇక వెళ్ళినంటే 2 ఏళ్ల పాటు రాలేకపోయారు. 2009 ఈ 9 మాసాలు ఇక్కడ నేను ఉన్నట్టు. ఈ 9 మాసాలు ఉన్న పరిచయాలు, సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఇట్లా వాళ్ళు పిలిస్తే రావటం చేసి మళ్ళీ వెళ్ళిపోవటం. అంటే అక్కడ కొన్ని వ్యవహారాలు ఇంకా నాకు క్లియర్ అవ్వాల్సి ఉంది, ఫ్యామిలీతో రావాల్సి ఉన్నాను కాబట్టి అవన్నీ చేసినట్టు 2 ఏళ్ళు పట్టింది. 2011 ఆఖరిలో వచ్చా. వస్తే మళ్ళీ అమ్మ 14. ఇలా ఈ దగ్గర అన్ని స్పీడ్ బ్రేక్స్ ఎక్కువైపోయినాయి. వేణుగారు కంటిన్యూస్గా దానికోసమే ఉన్నది లేదు, వస్తే చేసుకున్నట్టు అయిపోయింది. మరి ఇక్కడ నటుడిగా వచ్చినప్పుడు దానికోసమే ఉండాలి. ప్రతి పూటని ప్రతి గంటని దానికోసమే మనం వెచ్చించాలి. అప్పుడే మనకంటూ ఏదన్నా ఉంటుంది. మనకంటూ ఇతర పనులు చూసుకుంటా ఇతర సమస్యల్లో ఉంటా ఉంటే పిలిచి ఇచ్చేదానికి అంతేం ఉండదు. ఇక్కడ ఎంతోమంది 1000 మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళిపోవాలి ఆశ్రమానికి, అరుణాచలానికి అనేది నాకు తెలిసి ఇన్సిడెంట్లన్నీ కుదిపేసినాయో అనిపించింది నాకు. అది సహజమైన భావం మీరు వెలుబుచ్చింది. కానీ మనసు విరిగి కాదు వేణుగారు, జీవితం పట్ల పరిపూర్ణమైన సంతృప్తి వచ్చేసింది. ఓకే, ఇక చాలు. ఏదో లెక్కలేస్తాం, ఏదో చేసాం, ఏదో చేసేసాం, అయిపోయింది. 49 ఏళ్ల వరకు ఏదో చేసాం చాలు అనుకొని అక్కడికంతా పాజ్ పెట్టుకొని ఫుల్ స్టాప్ పెట్టేసాం. ఇక్కడ ఈ సినీ జీవితం కోసం భగవంతుడిచ్చిన రూపంతో ఏదో నేర్చుకునే దగ్గర ప్రదర్శించుకుంటూ బ్రతుకు తెరుగుకుంటుందనే భావంతో ఇక్కడికి వచ్చి ఇలా చేసుకునే దగ్గర ఇదన్నీ జరిగిన తర్వాత ఇక అప్పటికి పరిపూర్ణ తృప్తి కలిగింది జీవితానికి. ఇక చాలు. ఓకే,
అంతేగాని మనసు విరగటం ఇదేమీ కాదు. సహజంగా ఎవరైనా అనే మాట అదే, నేను అర్థం చేసుకుంటా. కానీ ఆ రమణ మహర్షి తండ్రి దీనికి తృప్తినిచ్చేసాడు వేణుగారు. పరిపూర్ణమైన తృప్తి. జీవితంలో ఎన్ని అంటే షడ్రసోపేతమైనది అంటాం కదా మనం ఉగాది విషయంలో, అన్ని రుచుల్ని ఆ తండ్రి ఇచ్చాడు. పరిపూర్ణమైన జీవితం గడిచినట్టుగా భావన చేసుకుంటూ. ఎంత కాలం ఉన్నారు సార్ అక్కడ? అక్కడ 2020లో వెళ్ళిన వాడిని 9 మాసాలు 18 రోజులు వేణుగారు. అంటే ఒక బిడ్డకి జన్మనివ్వటానికి తల్లి 9 మాసాలు పైబడి మోస్తారు. వీడిని నా తండ్రి 9 మాసాలు 18 రోజులు అట్టి పెట్టుకొని అక్కడ దీనికి శంకర్ అన్న ఒక పేరు పెట్టి అక్కడ వచ్చిందా పేరు? అంటే నేను ఇక ఈ 2020కి వెళ్ళిపోయిన వాడిని భార్య అనుమతి, నా మేనకోడలే, పిల్లలకు కూడా చెప్పుకుంటే నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. అంతా చూశాను కదంటే వాళ్ళకి తెలుసు జీవితం నాన్న ఎంత చేశారు, మామ ఎంత చేశారని అవగాహన చేసుకొని అనుమతి ఇచ్చారు. దాంతో అయితే నా భార్య అడిగాను, మామయ్య ఎలా అక్కడ అని అంటే, రమణులు తండ్రి భిక్ష చేసుకొని బ్రతికారు. ఆయన ఈ శరీరాన్ని నిలపడానికి 4 ముద్దలు, అది చాలు. నాకు ఇప్పుడు అన్ని రుచులు చూసాం, ఇంకేం కావాలి? ఎంతో తిన్నాం, ఎంతో చేసాం, ఏదో అయిపోయింది. నా తండ్రిలాగా అక్కడ జీవనం గడుపుకుంటా, కరెన్సీ లెస్, అంటే భిక్షం చేసుకోవటమే, పోతా. ఏం కావాలి? అన్నీ చూసాం ఇక్కడ, ఇంకేంటి ఇంకేంటి, ఏమీ కాదు. అంటే ఆశ్రమంలో మీరు ఉన్న టైంలో ఎంత? ఆశ్రమం కూడా కాదండి, వెళ్ళిపోయాను అక్కడికి. అంటే 16లో ఒకసారి వెళ్ళటం జరిగిందండి, 18లో ఒక 40 రోజులు ఉంటాం నేను నా భార్య, 20కి ఈ రకంగా వెళ్ళిపోవటం. అదే వెళ్ళి అక్కడ ఒక 5-6 రోజులు ఈ జీవనం జరుగుతూ ఉంది. ఎక్కడో పడుకోవటం, ఆ కొండగట్టున ఫుట్పాత్ మీద ఎక్కడెక్కడో. 5 రోజుల తర్వాత తెలుగు ఆశ్రమం వారు శివ సన్నిధి అని ఫేమస్ అండి, సూర్యబాబు గారు, వారు నన్ను చేరదీసి ఆశ్రయం ఇచ్చి మీ గతం ఏంటి అని అడిగితే, ఈ గతం వద్దండి దీనికి, దాంతో రాలేదు ఇక్కడికంటే, పోనీ మీ పేరన్నా చెప్పండి అన్నారు. ఏ పేరు వద్దండి అన్న, మేము పిలువుకోవాలిగా అన్నారు. సరే ఇది ఎలా పిలుస్తారో పిలుచుకున్నాం, శంకర్ అని పిలుస్తామన్నారు. ఆ సూర్యబాబు గారు పెట్టారండి దీనికి. విత్ ఇన్ 3 వీక్స్ సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫోను చేస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది, నారప్ప మూవీ అండి, మీరు ఒకసారి ఆఫీస్కి వెళ్ళండి అంటే, నేను వేషాలు మానేశానండి, జీవితంలో తృప్తి పడిపోయాను, సెలెక్ట్ చేసినందుకు మీకు థ్యాంక్స్, రాలేకపోతున్నందుకు సారీ చెప్పా. కాదు మహాంతి గారు, ఇక్కడ డైరెక్టర్గా సెలెక్ట్ చేశారు, పెద్దయ్యలాగా మీరు పెద్ద మనిషిలాగా మీసాలు అవి బాగున్నాయని, ఒకసారి కలిసి వెళ్తే బాగుంటుంది అన్నారు. వారికి కూడా సారీ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి, జీవితంలో తృప్తి వచ్చేసింది, ఇక వేషాలు వద్దు నాకు. నేను ఇప్పుడు హైదరాబాద్లో లేను, తమిళనాడు తిరువణ్ణామలై అరుణాచలం అంటారు, రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉన్నానండి అన్న. మహాంతి గారు మీరు ఓకే అనుకుంటే షూటింగ్ అంతా మేము తమిళనాడు చేస్తున్నాం, మీరు అటు నుంచి అటు రావచ్చు, ఇక్కడికి రావక్కర్లా, 1 గంట టైం ఇస్తున్నాను అన్నారు వేణుగారు. ఏమనుకోవాలి అదే అని మళ్ళీ అప్పుడు ఇక తండ్రి వీడికి పేరు పెట్టావు, ఈ పిచ్చాడికి 9 ఏళ్ల వయసులో కలగన్నాడని అదేదో శేషం ఉంచకుండా తీయడానికి నువ్వు ఏర్పాటు చేసినదా అనే ఆనందంలో, సరే వస్తానని ఫోన్ చేసి ఒక అరగంటలోనే ఫిబ్రవరి షూటింగ్ చేసి వచ్చాను. మార్చిలో, ఫిబ్రవరిలో నా మిస్సెస్ చూడటానికి వచ్చారు నన్ను అరుణాచలం. ఆశ్రమం వారు ఏం చేశారంటే, అమ్మ వచ్చిన వాళ్ళు మీరు ఉండొచ్చు ఇక్కడ, అరుణాచలం అంటే ఇక్కడ శివుడు అమ్మని అర్ధభాగం ఇచ్చింది ఇక్కడే అరుణాచలంలోనే, కనుక మీరుండగా ఆయన ఒక్కలే ఇక్కడ కరెక్ట్ కాదు, మీకు ఇబ్బంది లేకపోతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, తప్పనిసరి మీరు దంపతులు ఇద్దరు ఉండండి, మీకు కావాల్సింది మేము చూసుకుంటామని సూర్యబాబు గారు మాకు అక్కడ అవకాశం ఇచ్చారు. దాంతో ఆమె అక్కడ ఉన్నారు. మళ్ళీ మార్చిలో నేను షూటింగ్ చేయడానికి వెళ్ళాను. అరుణాచల ప్రదేశం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అసలు అక్కడున్న పరిస్థితులు ఏంటి గురుగారు చెప్పండి, మీరు అసలు ఏం అబ్జర్వ్ చేశారు, ఎలా ఉంటుంది అరుణాచల శివ ఆ గిరి ప్రదక్షిణం అంటారు, లేకపోతే రమణ మహర్షి గారి ఆశ్రమం అంటారు, అక్కడ స్ఫూర్తి పొందాల్సిన విషయాలు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు నారప్ప గురించి మాట్లాడుతున్నారు, ఆ వెంకటేష్ బాబు గారు కూడా
రమణ మహర్షి ఫాలోయర్ అండి. ఫాలోవర్. అది ఏంటి అసలు, దాని గురించి ఏమైనా క్లుప్తంగా చెప్పగలరా వస్తా? ఇప్పుడు మీరు ఆ పదం అనగానే వేణు గారు తెలియకుండా ఒక దీన్నంటే ఇంగ్లీష్లో గూస్ బంప్స్ ఏదంటారు, అవునవును. అంటే ఒక దాన్ని తెలుగులో ఏమనాలో నాకు ఆ పులకెంత ఏదంటారు చూసారా, అది జరుగుద్ది వేణు గారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ క్షేత్రాలన్నీ కూడా ఏ మతమైనా తీసుకోండి, మతంతో కూడా సంబంధం లేదు, అవన్నీ డిఫరెంట్ మీడియంస్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలాంటి క్షేత్రాలైనా తీసుకుంటే అవన్నీ భక్తి క్షేత్రాలు. తిరువణ్ణామలై అని ఆ ఊరి పేరు, అరుణాచలేశ్వరుడు అని అంటారు అక్కడ శివుడిని. మన తెలుగు వారందరూ కూడా అరుణాచలం అంటుంటారు దాన్ని, ఆ ప్రాంతాన్ని. అక్కడ రమణ మహర్షి ఆ ఒక విశిష్టత ఏంటంటే అది జ్ఞానక్షేత్రం. మిగతావన్నీ భక్తి క్షేత్రాలు, అది జ్ఞానక్షేత్రం. భక్తికి జ్ఞానానికి తేడా మీకు తెలియంది కాదు. చెప్పండి, పర్లేదు. భక్తి అనేది ఏమంటే, ఇప్పుడు నేను కాలేజీ జాయిన్ అవ్వాలనుకుంటా, ఏం అర్హత ఉండాలి? 10th పాస్ అవ్వాలి ఇంటర్కి జాయిన్ అవ్వడానికి. ఈ హై స్కూల్లో 10th అంటే ఒక హై స్కూల్ లెవెల్. అది హై స్కూల్లో రావాలంటే ఏం పాస్ అయి ఉండాలి? నర్సరీ పాస్ అయి ఉండాలి, అంటే దాన్ని ప్రాథమిక విద్య అంటారు కదా. అంటే ఇవన్నీ కూడా నర్సరీ నుంచి అలా అలా వస్తూ ఒక్కొక్క తరగతి పాస్ అవుతూ వెళుతూ ఉంటే హై స్కూల్కి వచ్చి, హై స్కూల్ నుంచి కాలేజీ, కాలేజీ నుంచి యూనివర్సిటీ, యూనివర్సిటీలో మనం దాన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిన తరువాత పిహెచ్డీ చేస్తారు, పరిశోధన. అలాంటిది తిరువణ్ణామలై అరుణాచల క్షేత్రం, రమణ మహర్షి. ఓకే, అది జ్ఞానం అన్నమాట. ఇవన్నీ నేర్చుకోవడం అంటే ఈ భక్తి తత్వంలో మన పెద్దలు ఈ పురాణాల, వేదాల, ఇంకా రకరకాల పేర్లు అవన్నీ నాకు తెలియదు. వాటన్నింటి ఒక సారం ఏంటంటే మనిషిని తన ఉన్నతికి ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపకరించే విధానాలే. అవన్నీ చేసుకుంటూ వెళ్తే కానీ దీని దాకా రాలేము. కనుక ఈ భక్తి నుంచి వెళ్ళిన తర్వాత జ్ఞానం. ఓకే, అదే పూర్వజన్మ సుకృతాలను బట్టి ముందరే జ్ఞానం అందితే దానికి మించి తిరుగులేదు. అదేలేండి, ఇది భక్తి తత్వం అదండి. ఓకే, దానికి మన పెద్దలన్నీ కూడా ఆచారాలు, సాంప్రదాయాలు, ఒక క్రమశిక్షణ, నియమ నిబంధనలు ఇవన్నీ ఏర్పాటు చేశారు ఎవరి మతంలో వాళ్ళు. మీరు నారప్లో చేసినప్పుడు వెంకటేష్ గారితో ఇంటరాక్షన్ అయిందా మీకు? ఎందుకంటే సీన్లు ఆయనతో ఉన్నట్టున్నాయి కదా కొన్ని. అవునండి, డైరెక్ట్ కాంబినేషన్ ఉంటున్నాయి కదా. అవునండి. ఓకే, ఎక్కడ షూట్ చేశారు, ఎలా జరిగింది, మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా ఆ సినిమా ఉంది షూటింగ్లో? చెప్పండి. ఇక్కడ ఎప్పుడైతే నేను ఇక్కడ ఉన్నానని రాలేకపోతున్నాను అంటాను, వారు సరే మేము అంతా మా అక్కడే జరుగుతుంది, మీరు ఓకే అనుకుంటే అటు రావచ్చు అన్నారు. జరిగింది ఎక్కడంటే కోవెలపట్టి అని. ఓకే, మధుర మీనాక్షి టెంపుల్ నుంచి ఒక 2 hours జర్నీ. అంటే మన వాళ్ళందరికీ తెలియడం కోసం చెప్తున్నా. నేనున్న తిరువణ్ణామల నుంచి 7 hours. అక్కడ నుంచి నాకు టికెట్స్ వేశారు, వెళ్ళాను ఫస్ట్ డే. సరే అక్కడ కిషోర్ గారు వాళ్ళు కో డైరెక్టర్ వాళ్ళంతా చూశారు. ఏమంటే మీరు డైరెక్ట్ చెప్తారుగా అన్నారు. చెప్తాను సార్ అన్న. అయితే ఇక్కడ హైదరాబాద్లో నన్ను ఆడిషన్ చేయలే. ఆ మీసం అదేదో ఒక పెద్ద ఆయనగా అనుకుని సెలెక్ట్ చేసినట్టున్నారు. సరే మీరు పక్కన ఉండండి అన్నారు. హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయిన ఆర్టిస్టులు కొంతమంది వాళ్ళతో చేయిస్తున్నారు. ఆ మొదటి రోజు నాకేం లేదు, అలా యూనిట్లో ఉన్నాము, నాకు మీదకి రాలా. ఆ రెండో రోజు కూడా అదే పరిస్థితి. ఈలోపు మైండ్ వాయిస్, ఏనానా ఏంటిది, దీనికోసమా నమ్ముకొని నీ దగ్గరకు వస్తే పేరు మార్చావు చేసావు, మళ్ళీ ఎందుకు ఇదంతా అని మైండ్ వాయిస్. మళ్ళీ నీకెందుకు అవన్నీ ఉన్నట అని ఆయన అనినట్టుగా. ఆ పిల్లల్ని వసిగితే ఎలా అంటాం, మళ్ళీ ఆ భావన. మూడో రోజు వేణుగారు చెప్పుకోవాలి, ఒక పంచాయతీ. అంటే అంతకుముందు ప్రియమణి గారు వాళ్ళ అబ్బాయికి ఆ బావి దగ్గర నీటి విషయంలో, మోటార్ బావి దగ్గర ఆ గొడవలు జరిగిన సందర్భంలో పోలీస్ స్టేషన్ కింద కేసు కట్ చేసి ఇక్కడ మళ్ళా మిల్లు దగ్గర పంచాయతీ అన్నట్టు అక్కడ పెద్దలు ఉంటారు, అందులో నన్ను కూర్చోబెట్టున్నారు. సరే అక్కడ వచ్చి ఒక డైలాగు ఇచ్చారు, మిగతా ఆర్టిస్టులు కూడా చెప్తున్నాం మనం. ఒక డైలాగ్ ఇచ్చిన తర్వాత అది అనుకొని చెప్పాను నేను. నారప్ప, వెంకటేష్ బాబు అక్కడ ఉన్నారు, టీం అంతా ఉన్నారు. వెంకటేష్ గారు అన్నారు, బాగా చెప్తున్నారు అనే పాటికి ఇక ఒకసారి ఉత్సాహం వచ్చేసింది లోపల. వెంటనే శ్రీకాంత్ అడ్డాల్ గారు
మానిటర్ దగ్గర నుంచి లేచి వచ్చి ఆ మహానుభావుడు శంకరమాంతి గారు ఈ 4 కూడా చెప్పండి మీరు అని అన్నారండి. అప్పుడు నేను సార్ అసలు ఈ పెద్ద మనిషి యొక్క స్వభావం మంచి చెడ్డ తెలుసుకోవచ్చు, అది ఇదంటే న్యూట్రల్ అండి, ఓ పెద్ద ఆయన ఎటు కాదు, పెద్ద మనిషిగా మీరు కరెక్ట్గా ఉండండి అంతే, వన్ సైడ్ ఏం లేదు అని అంటే అలా అయింది. ఆ స్లాంగ్ అంతా అక్కడేదో స్లాంగ్ చెప్పాను. అది చెప్పిన తర్వాత ఒక్కసారిగా మొత్తం యూనిట్ అంతా క్లాప్స్ ఇచ్చారు వేణుగారు. అంటే నా రమణులు మళ్ళా వీడికి ఏదో ఒక చిన్న ఉత్సాహాన్ని ఇవ్వడానికి రమణ ఫాలోయర్ అయిన ఆ సోల్మేట్ వెంకటేష్ బాబు సమక్షంలో ఆయన బాగా చెప్తున్నారనే దగ్గర నుంచి ఆ సీన్ అవ్వగానే అందరూ క్లాప్స్ ఇచ్చి చేసే దగ్గర ఒక్కసారిగా కుర్చీలోంచి నుంచొని కృతజ్ఞత తెలియజేసుకున్నారండి. ఆ తర్వాత వెంకటేష్ బాబు పిలిపించారు క్యారవాన్కి, ఇట్లా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ ఏంటని అడిగారు. తిరువణామలై ఉంటున్నాను బాబు, రమణాశ్రమం దగ్గరలో నేను చెప్పాను. అలాగే అని చెప్పి భుజమ్మ చేసి బాగా చేశారు. ఇంతకాలం ఎక్కడ ఏంటంటే ఏదో చేశాను బాబు, అయిపోయింది, ఇక్కడికి వచ్చేసా, ఇక తండ్రి దగ్గర ఉన్నాను, మళ్ళీ మీతో కాంబినేషన్ పెట్టారు, వీడికి తృప్తి అని చెప్పాను. అంతా ఆయన చూసుకుంటాడు. మొన్న జనవరిలో కూడా వచ్చాను నేను అరుణాచలం, అక్కడ స్కందాశ్రమంలో కాసేపు ఇక అంతా ఆయన చూసుకుంటాడని ఆయన చిన్న అనుభూతిని షేర్ చేశారు. అది జరిగింది. ఆ రోజు నాకు ప్యాకప్ రిటర్న్ అవ్వటం, మళ్ళీ శ్రీకాంత్ అడ్డాల్ గారు కూడా ఒక అరగంట సమయం నాకు ఇచ్చి మంచిళ్ళు అడిగి తెలుసుకున్నారు. ఓకే, ఆ రకంగా జరిగింది. సూపర్ సూపర్ అండి. దాని తర్వాత మీరు చేసిన సినిమాల్లో నాకు తెలిసి ఒక 40-50 సినిమాలు చేశారా? అవునండి, 40-50 సినిమాలు చేశారు. అవన్నీ బ్రతుకు తెరువుకి. మరి ఇక్కడ ఏదైనా ఒక్కరోజే పెద్ద క్యారెక్టర్లు రావు కదా. అంతే కదా. అవునండి. ఇందాక మీరు మాట్లాడుతూ రామ్ చరణ్ గారు, చిరంజీవి గారి గురించి మాట్లాడారు. అవునండి. వాళ్ళ కాంబినేషన్లో పడ్డాయి సినిమాలు మీకు? పడిందండి. ఏంటి ఏం చేశారు? ఆచార్య చేశారా? అది అంటే మళ్ళీ 2020లో నేను అక్కడున్నాను కదా వేణు గారు. అవును. ఇప్పుడు ఆ ఫిబ్రవరి మార్చి చేసేసా. మార్చి ఎండింగ్లో 2 days మా వర్క్ ఉంది. ఓకే. టికెట్స్ పెట్టేశారు మాకు, అక్కడ నుంచి నేను వెళ్ళి చేసి రావాలి. ఈలోపుగా సురేష్ బాబు ఈ కరోనా వ్యవహారం మీద అనుకుని గవర్నమెంట్ ఇంకా లాక్డౌన్ అనౌన్స్ చేయకముందే బాలీవుడ్ నుంచి ఎక్కడి నుంచో వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదండి, బాబు సురేష్ బాబు వాలంటరీగా ఆయన ప్యాకప్ చెప్పేశారు. ఓహో. అంటే లాక్డౌన్ అన్నట్టుగా ఆయన టీం వర్క్ చేసి మా టికెట్స్ క్యాన్సిల్ చేసి ఫోన్ చేసేసారు. మళ్ళీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేమండి, అప్పుడు మీరు వచ్చేదానికి రెడీగా ఉండండి అనేసరి అయిపోయింది. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నడుస్తూ ఉంది, ఏమీ లేదు. నాకు ఆనందం, అమ్మయ్య ఇంకా హైదరాబాద్తో పని లేదు, అదేదో జరుగుతుంది ఇక అని నా తండ్రి దగ్గర నేను అట్లాగే ఆ శివ సన్నిధి, ఆ రమణాశ్రమ, గిరి ప్రదక్షిణ, ఈ తృప్తితో నేను నా భార్య అక్కడ ఉన్నాము. వేణుగారు నవంబర్లో ఫోన్ వచ్చింది ఆఖరిలో, మీరు డిసెంబర్ 4న బయలుదేరాల్సి ఉంటారు, రెడీగా ఉండమని. సార్ రాకుండా చూడండి, ఏదో నేను ఇక్కడ ఉంటున్నాను కదా, రాలేనని చెప్పాను. అదే కాదండి, కంటిన్యూటీ ఉంటుంది కదా అని అనటంతో తప్పక రావాల్సి వచ్చిన పరిస్థితి అయింది. సరే అదేదో చేసి వెళ్ళిపోదామని వచ్చాను. సురేష్ గెస్ట్ హౌస్లో ఇచ్చారు రూమ్, అది ఒక 2 days వర్క్ చేసామండి, మధ్యలో ఒకటి గ్యాప్ ఉంది. ఇది అయిన తర్వాత నా మిత్రులు కొంతమంది ఇంతకుముందు మిస్టర్ కళ్యాణ్ అని ఒక మూవీ చేశారు ఈ మధ్య, పండు గారని. 2015 నుంచి ఆ ఫ్యామిలీ నన్ను ఒక డాడీ అనే భావంతో మా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన రావటం, మన ఆంధ్రజ్యోతి వినాయకరావు గారు ఆయన కూడా వచ్చి పలకరించడం, ఎక్కడ వెళ్తారు ఉండండి ఇక్కడ అని చెప్పేసి అని చెప్పటం. ఇక సురేష్ గెస్ట్ హౌస్ నుంచి నన్ను పండు గారు వారి ఇంటికి తీసుకెళ్ళిపోవటం, అక్కడే పెట్టుకోవటం, ఇలా జరిగిన క్రమంలో ఇక్కడికి వచ్చాను కదా అని ఆ డిసెంబర్ అంతా అయిపోయింది. 2021 వచ్చాను కదా, అన్నయ్య బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చుకోవాలని మళ్ళీ ఉత్సాహం కలిగి అక్కడికి వెళ్ళి బ్లడ్ ఇచ్చుకున్నాను. ఆ సందర్భంలో స్వామినాయుడు గారు అక్కడ పరిచయం. ఓకే. ఆ తర్వాత ఆడిషన్స్ ఏదో నడుస్తున్నాయి, ఆచార్య సినిమా అంటున్నారు, కొరటాల శివ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అంటే అక్కడికి నాకు పిలుపు వచ్చిందండి. నా క్యాస్టింగ్ ఎంజీఆర్ అని గంగాధర్ అని ఉంటాడు, తను తీసుకెళ్తే అక్కడ నా వీడియోస్ చూపిస్తే వాళ్ళు గూడెం పెద్దయ్యగా సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు అన్నయ్య గారికి నాకు పరిచయం లేదండి.
ఆ తర్వాత మాకు అక్కడ ఫారెస్ట్లో చేయించారండి రాజమండ్రి దగ్గరలో. అక్కడ ఒక 5 days ఉన్నామండి రాజమండ్రి ఫారెస్ట్లో. ఓకే. ఆ దగ్గర అక్కడ గూడెం పెద్దయ్య కనుక ఫస్ట్ డే షూట్లో అన్నయ్య చరణ్ బాబు నక్సల్స్ అందరూ ఎంటర్ అవుతారు. అక్కడ పెద్దగా నన్ను అన్నయ్య పక్కన కూర్చోబెట్టారు ఆపోజిట్గా. అక్కడ ఒక పాప టీచర్ ఉంటారు, బోర్డు మీద ఆ అమ్మ ఆ ఆచార్య అని రాస్తుంది. ఆ ఒక దీన్ని నేను సంతోషంగా షేర్ చేయటం అన్నమాట. దాన్ని అన్నయ్య నాకు డైరెక్ట్ చేసి ఇలా చెప్పండి అని చెప్పి చేయించారు. అసలు ఆ సెట్లోకి ఆయన వచ్చినప్పుడు నేను నాకున్న నా రూమ్ నుంచి లొకేషన్కి తీసుకెళ్తున్నప్పుడు ఆ వెహికల్లో చిన్న ఎమోషను, కలుస్తున్నామని. అయితే ఎంతోమంది ఆర్టిస్టులు ఉంటారు, ఒక 20-25 మంది వరకు. మళ్ళా సప్రెస్ చేసుకుంటూ మనం అక్కడ ఎమోషన్ అవ్వకూడదు అనుకుంటూ వచ్చారు, కూర్చోబెట్టారు. ఇక అన్నయ్య రాగానే ఆ మంజునాథుడు ఆగలేకపోయా, వెంటనే ఆ పాదాలు తాకేపాటికి దగ్గర తీసుకుని హత్తుకున్నారు. సెటిల్ అయిన తర్వాత కూర్చోబెట్టి ఇదని చెప్పారు. ఆ సీన్ చేసేసాం. చరణ్ బాబుతో ఏంటంటే భలే బంజారా అని ఒక సాంగ్ ఉందండి. ఆ సాంగు అంటే మా గూడెంలో ఉన్న పిల్లల్ని విలన్స్ తీసుకొచ్చి మాకు అప్పచెప్తారు అన్నలు. అప్పుడు మేము సంబరం చేసుకునే సందర్భంలో నక్సల్స్ అందరిని ఇన్వైట్ చేసినట్టుగా అన్నయ్య చరణ్ బాబు వస్తారు. అక్కడ గూడెం పెద్దగా మా అవసరం ఉన్నప్పుడు అది అక్కడ నుంచోబెట్టి ఆ సీక్వెన్స్ని బట్టి షార్ట్ పెడతారు. ఆ పెట్టినప్పుడు పెద్దగా నన్ను ఎది పెట్టారు, అన్నయ్య ఇటు వస్తారు, చరణ్ బాబు పాపను ఎత్తుకుని అటు వస్తారు. అలా జరుగుద్ది. వెనక కొంతమంది నా గూడెం వాళ్ళు ఉన్నారు. రిహార్సల్స్ చూసాము. టేక్ వెళ్ళేటప్పుడు అంటే ఆర్టిస్టును సహజంగా ముందు కనిపించాలని చిన్న తపన ఉంటుందండి ప్రతి వ్యక్తికి. సరే, నా వెనకున్న వాళ్ళు ముందుకు వచ్చారు. నన్ను ఎక్కడ ఉండమన్నారు, నేను అక్కడే ఉన్నాను. చరణ్ బాబు గమనించినట్టున్నారండి. ఆయన వచ్చేసి అయ్యా మీరు ఇటు రండి అని, మీరు ఇక్కడ నుంచోండి, బాబు మీరు అక్కడ నుంచోండి అని చెప్పిన దగ్గర వేణుగారు ఆ బిడ్డ సంస్కారం, ఆ వినయం ఒక్కసారిగా నాకు కనెక్ట్ అయిపోయిందండి. ఆ రోజు ఇంటికి వచ్చి చెప్పుకుంటుంటే నా భార్య, కొడుకు, కోడలు ఎంతో సంతోషపడ్డారు. అప్పుడు ఆ సోల్ కనెక్ట్ అయిందండి. ఆ 7 రోజులు అయిన తర్వాత ఆ రోజు ప్యాకప్ గుమ్మడికాయ కొట్టేశారు. ఇక అన్నయ్య గారితో అందరూ ఫోటోలు దిగేశారు. మా దగ్గర ఫోన్లు ఉంచరు. సరే, నేను పక్కన అలా నిలబడి ఉన్నా. అందరు అయిన తర్వాత వెళ్ళిపోతే ఒక్క నిమిషం ఆగి వెనక్కి వచ్చారు. ఆ కుడి చెయ్య ఈ భుజం మీద వేసి ఆ దృష్టి ఇచ్చారండి. అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ పవర్ ఏంటి అనేది 2023 జూలై నా భార్య రూపంలో జరిగిందా? ఇది 2021 మ్యాటర్ వేణుగారు. అంటే చూడండి ఎంత ప్రకృతి అంటామే. అన్నయ్య గారు కూడా ఆ స్పీచ్లో ఆయన అదే చెప్పారు. అంటే అది మళ్ళీ అది ఎక్కడొచ్చిందంటే ఈ అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ మీట్ ఒకటి పెట్టి ఆ సందర్భంలో అన్నయ్య గారు చెప్పారండి ఆయన నోటితో అన్నమాట. అంటే చూడండి 21 ఎక్కడ, 23 ఎక్కడ, ఈ సిచ్యుయేషన్స్లో ఇలాంటి అనుభూతి అప్పుడే నా తండ్రి ఈ రూపాలు అందించేశాడు వేణుగారు. అది రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, ఆచార్య, ఆ అనుభూతి అక్కడే దీనికి వేసేసాడు. ఓకే. ఇంకోటంటే మనకి మీకు ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఫోటోలు చూశాను నేను, భరతనాట్యం సంబంధించిన ఫోటోలు కొన్ని కనిపించినాయి నాకు. ఏంటిది మీకు స్వతహాగా చిన్నప్పుడు భరతనాట్యం దగ్గర నుంచి ఉన్నాయా? స్టేజ్ పర్ఫార్మెన్స్లు అవన్నీ పరిచయం ఉందా? నాటకం బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఉన్నాయా? అంటే నాకు 9 ఏళ్ల వయసులో ఎప్పుడైతే అంటే 1970లో బాలరాజు కథ అని ఒక మూవీకి అమ్మ తీసుకెళ్లారు. ఆ సినిమా చూసినప్పుడు ఆ బాబు మాస్టర్ ప్రభాకరు నిక్కరేసుకుని చేయటం దగ్గర అది నాకు ఒక ఇన్స్పిరేషన్ అయిపోయి మనం కూడా అలా చేయొచ్చు, పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి, మన కుటుంబం అంతా బాగుంటాం, ఈ భావజాలంతో నాతో పాటు అది పెరుగుతూ వచ్చింది. అప్పుడు నటుడు అవ్వాలంటే ఏదో నేర్చుకోవాలి అంటే అప్పుడు తెలిసిన నాటకాలన్నీ. సరే, అక్కడ నాటకాలు వేసే దగ్గర ఈ తర్వాత కాలేజీ లెవెల్కి వచ్చేసాం, ఏఎన్ఆర్ కాలేజ్. అక్కడ కూడా నాటకాలు వేయటానికే చేరాం. 10th అందుకే పాస్ అయ్యాం. అలా చేస్తున్న సందర్భంలో ఇది
డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను వేణుగారు. ఇది 1980 అనుకుంటా. అప్పుడు కూచిపూడి డ్యాన్సు మాకు గుడివాడ, మాది నేటివ్ ప్లేస్ గుడివాడ. అక్కడ నుంచి కూచిపూడి దగ్గర, అక్కడ గడ్మాణకు సీతారామాంజనేయులు గారు ఆయన సెక్రటరీగా ఉంటూ, అక్కడ ఆయన లీడింగ్ లాయర్ అండి, అడ్వకేట్, వారు సెక్రటరీగా ఉంటూ నిర్వహించేవారు. గుడివాడలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారనమాట. అక్కడ నేర్పిస్తుంటే నేను, మిత్రులు శర్మ గారని, వేణు గారిని, ఇట్లాగా బంగారు బాబు అని కొంతమంది కలిసి నేర్చుకునేవాడు. ఈ నేర్చుకున్న క్రమంలో మా ఇంట్రెస్ట్ గమనించి వారంతా ఏం చేశారంటే, మాస్టర్సు డిగ్రీ చదువుతున్న పిల్లలు మీరు ఎంత ఇంట్రెస్ట్తో వస్తున్నారు, ఎంత చక్కగా చేస్తున్నారు, మిమ్మల్ని పోటీలకు తీసుకెళ్తామని చెప్పని దశావతారాలని ఒక ఐటెం 15 నిమిషాల పాటు ఉండేది చేయించి, వారు ఆ నాట్య భంగిమలు కూచిపూడి, భరతనాట్యం మద్రాసుది, ఓకే, ఆ చిన్న వేరియేషన్ ఉంటుందన్నమాట. ఓకే, ఈ దీనిలో మా నాటక దీన్ని బట్టి కాస్త చదువుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవి కొన్ని మిక్స్ చేసుకుంటూ గురువుగారు అనుమతితో చేసామండి. రాజమండ్రి ఆనంద్ కళాకేంద్రం అని అక్కడ కాంపిటీషన్స్ పెట్టారు స్టేట్ లెవెల్లో. అప్పుడు స్టేట్ సెకండ్ అవార్డు ఇచ్చారండి. ఓకే, ఓకే, అదే కూచిపూడి ప్రవేశం. అయితే హీరోలు డ్యాన్స్లు ఇవన్నీ ఉంటాయి, కానీ వీడికి గుడివాడ అవటంతో కైకాల సత్యనారాయణ గారు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన నాకు ఇన్స్పిరేషన్గా, ఓకే, ఎప్పటికైనా నేను విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవ్వాలనే ఒక భావంతో ఈ డ్యాన్స్ ఇవి కూడా ఆ విలనిజంలు ఇవి ఎక్కడన్నా పెడతారేమో చూద్దాం, నేర్చుకుని ఉంటే మంచిదే కదా అదేదో దాంతో అలా ప్రాక్టీస్ చేశానండి. ఆ స్టేట్ సెకండ్ అవార్డు విన్ అవ్వడం జరిగింది. అది దాని నేపథ్యం. మీకు ఎట్లా ఈ జయప్రకాష్ రెడ్డి గారు, దాస్ నారాయణ గారి పరిచయం ఎక్కడది? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతేనా? వచ్చిన తర్వాతేనండి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే 2009 వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ 11 ఆఖరిలో వచ్చి 12, 13, ఈ 14 మదర్ సిరీస్ టైంలో ఏమైందంటే, నేను షూటింగ్స్ వెళ్ళకూడదు, మరి మెయింటెనెన్స్ కావాలి. అప్పుడు నా కో ఆర్టిస్టు ప్రెజెంట్ నోమోర్ వీరభద్రం గారని, ఆయన నాకు సోల్మేట్ అన్నమాట. ఆయన ఎన్నో ఏళ్ళకి ఇక్కడ ఉన్నారు. నేను వచ్చిన కొత్తలో ఏదో ఒక మూవీలో కలుసుకోవడం జరిగింది. అక్కడ నుంచి అనుబంధం కంటిన్యూ అవుతూ వారికి నేను చెప్పుకున్నా, వీరభద్రం గారు అమ్మకి బాగోలేదు, షూటింగ్స్కి వెళ్ళలేని పరిస్థితి, ఒకవేళ కమిట్ అయ్యామంటే అవుట్డోర్ ఎక్కడైనా పట్టుకుపోతారు, అమ్మకి సీరియస్ ఉంది, ఈ పరిస్థితి నేను సిటీలోనే ఉండాలి, ఇల్లు మెయింటైన్ అవ్వాలి, ఏదైనా మార్గం చెప్పండి అన్న. అప్పుడు ఆయన మిణుగురులు అని ఒక మూవీకి అయోధ్య కుమార్ గారు, కృష్ణం శెట్టి అని ఆయన చేశారండి ఆ మూవీని. ఆయన యుఎస్ నుంచి వచ్చారు. ఆ మూవీ చేసిన తర్వాత దానికి ఆయన అవార్డ్స్ ఏదో వచ్చినాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక 30 lakhs సబ్సిడీ వస్తుందంట. అప్పుడు జాయింట్ స్టేట్ మనం 14 మ్యాటర్ ఇది. అప్పుడు ఏమైందంటే అక్కడ సెక్రటేరియట్లో కొంచెం ఈ వెళ్ళి అఫీషియల్గా చేసుకురావడానికి ఒక పెద్ద ఆయన ఎవరైనా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారంట. ఆ సందర్భంలో నన్ను తీసుకెళ్ళి ఆయనకి పరిచయం చేయటం, అయోధ్య గారు కలవటం, సరే సార్ నాకు ఇంత అవసరం ఉంది, నా కుటుంబానికి ఎక్కువద్దు, తక్కువైతే ఇబ్బంది, షూటింగ్స్ లేకుండా ఇలా ఉంటాను, మీరు ఎంత ఏ పని చెప్తే ఆ పని, ఉదయం ఎప్పుడు రమ్మంటారు, ఎప్పుడు పంపిస్తారు, అంతా మీ ఇష్టం, ఈ నీడ్ ఉందండి అంటే ఆయన తప్పకుండానండి అని దగ్గర తీసుకొని ఆ సెక్రటేరియట్కి వెళ్ళడానికి పాస్ ఇవ్వాలి. అక్కడ ఏమైందంటే నన్ను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఆయన నోట్ చేసి ఆ పాస్ మీద రాయించడం, అక్కడికి వెళ్ళి కలవటం కూడా అదంతా తీసుకొని దగ్గర ఈ సబ్సిడీ రావడానికి కమర్షియల్ ట్యాక్సెస్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ దాకా ఫైల్ మూవ్ అవ్వాలండి. ఈ క్రమంలో నేను ఏంటంటే ఆ సినిమా యొక్క ఇంపాక్టు, ఆ అయోధ్య కుమార్ గారు చేసిన తపన, వాళ్ళ నాన్నగారు బై టీచింగ్ ప్రొఫెషన్లో రిటైర్ అయ్యారు. ఆ భావజాలం ఆయనలో ఉండి సొసైటీకి ఏదైనా ఉపయోగపడే సినిమా తీయాలనుకుని ఆ సినిమా చేశాను. దాన్ని నేను అక్కడ ప్రజెంట్ చేసుకోవటం, ఆ సందర్భంలో అది రిలీజ్కి వెళ్ళాల్సిన టైంలో దర్శకరత్న దాస నారాయణరావు గారిని, అన్నయ్య గారిని కలుసుకోవటం, అది కూడా అయోధ్య కుమార్ గారి ద్వారా. అంటే నిర్మాత దర్శకులు కనుక దాని వర్క్స్ అన్నీ కూడా నాకు అప్పచెప్తూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా గురువుగారి దగ్గర పంపించడం, అన్నయ్యతో 4-5 సార్లు కలిసి భోజనం చేయటం, టిఫిన్ చేయటం, ఆయన ఆశీస్సులు అట్లా ఉండు. మహంతి అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. అప్పటికి శంకర మహంతి కాదు, మహంతి. ఆ ఒక్కది దాస నారాయణ గారితో అందరూ గురువుగారు అంటారు మిమ్మల్ని,
నేను అన్నయ్య అని పిలుచుకోవాలనిపిస్తుంది అంటే, అలాగే తమ్ముడు మహాంతి, నీకు నచ్చినట్టు పిలువు అని ఎంతో చక్కగా నన్ను హక్కును చేర్చుకున్నారండి దాసరి గారు. ఆయనతో అదండి. ఓకే. జయప్రకాష్ రెడ్డి గారిది ఏంటంటే 2017 అంటే అప్పటికి అమ్మ 2014 మార్చి కూతురి విషయం ఇట్లా తెలియటం, ఆ దీనిలో జయప్రకాష్ రెడ్డి గారు పరిచయం ఎట్లా అంటే, నాకు సమ్మిట్ గాంధీ గారని ఆర్టిస్ట్ మీకు తెలుసు, మన ప్రేక్షకులందరికీ తెలుసు, వారు ఆయన బాగా సన్నిహితంగా ఉంటారు. నాటకాలు వేయటం అనేది ప్రతి నెల ఒకటి చేస్తూ ఉంటారు జయప్రకాష్ రెడ్డి గారు. అది ఎప్పుడు వదలకలేదు ఆయనకి. సినిమా నటుడు కంటే రంగస్థల నటుడు అంటే ఆయనకి హృదయం ఉప్పొంగుతుంది. అలాంటి వ్యక్తి ఆయన దగ్గర సమ్మెట గాంధీ గారు ఎమ్మెల్యే వేషంతో చేయాల్సి ఉంది, మినిస్టర్ వేషం. దానికి షూటింగ్స్లో ఉండి ఆయనకి వీలు కావట్లా. అబ్బా ఎవరో ఒకరు చూడబ్బా నువ్వు అని చెప్పి గాంధీ గారి మీద పెట్టారంట. ఆయన దగ్గర మన బస్ స్టాప్ కోటేశ్వరారని మీకు తెలుసు, ఆయన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అన్నపూర్ణ స్టూడియోలో ఏదో షూటింగ్ జరుగుతూ ఉంది. దానికి నేను హైదరాబాద్ వచ్చానని ఒకసారి కోటేశ్వరారిని కలవటం, నా గురించి గతం ఆయనకి తెలియటం, దాంతో నన్ను ఆయన ఇట్లా గాంధీ గారు ఏదో నాటకంలో జేపీ గారికి అవసరం ఉంది, వెళ్ళలేకపోతున్నారు, మీరు వెళ్తారంటే తప్పకుండా అండి అన్న. ఆ రకంగా కోటేశ్వరరావు గాంధీ గారికి పరిచయం, గాంధీ గారు జయప్రకాష్ గారికి పరిచయం చేయటం. ఇక అక్కడి నుంచి జయప్రకాష్ రెడ్డి గారు ఒక ఆత్మబంధువు అయిపోయి, ఆయన శ్రీశైలం మల్లన్నకి కొడుకు లాంటి వాడు. శ్రీశైలంలో ఆయనకి 2 కాటేజీలు ఉన్నాయి. షూటింగ్ లేదు అంటే శ్రీశైలం. ఓకే. దానికి ఆయనకి ఆంతరికంగా ఎవరైతే ఆయన సోల్ కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళంతమందిని 5 మంది 6 మంది కారులో ఎంతవరకు ఖాళీ ఉంటే అంతమందిని ఎక్కిచ్చేసుకోవడం, తీసుకెళ్ళిపోవడం, 2 రోజులు 3 రోజులు అన్నీ. ఓకే. అలా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు, ఒక సోల్మేట్ లాగా. నా కూతురికి ఇబ్బంది వస్తే కూడా ఆయన చాలా బాధపడ్డారు. ఇదంతా జరిగింది. ఆ తర్వాత 20కి అక్కడ అరుణాచలం వెళ్ళిపోవటం, అక్కడికి ఫోన్ చేసి మహాంతి ఎట్లా ఉన్నారు, ఏంటి ఏమైనా డబ్బులు అవసరం ఉందా, కరోనా అంటున్నారు కదా, మరి మీరు అక్కడికి వెళ్ళిపోయారు ఏంటి పరిస్థితి అని అంటే, లేదండి ఇక్కడ అంతా అరుణాచల రమణులు చూసుకుంటున్నారు ఆ సూర్యబాబు గారి రూపంలో అని వారికి చెప్పుకున్నాను. మరి ఎట్లా అరుణాచలం, నేను ఎప్పుడు రావాలి, మీరు ఉన్నారు కదా అక్కడ అంటే, తప్పకుండా మీరు రావాలి ఇక్కడ శివయ్య అని నేను కోరితే, మరి అక్కడ ఎట్లా నాకు అంత వెషన్ కమ్మోడి ఇవన్నీ అని అంటే, అన్నీ నేను ఇక్కడ మనకు ఉన్నాయి మీరు రండి అని అంటే, అయితే నేను వస్తాలే, మరి ఇప్పుడు ఏంటి డబ్బులు, ఏమొద్దు అవసరం కాదు అని అంత చనువు తీసుకొని ఉండేవారు. ఆ తర్వాత ఒక 10-15 రోజులకి వేణు గారు ఆ తండ్రి నో మోర్. ఆ రోజు తెల్లవారుజామున 5 గంటలకు నా వాట్సాప్కి ఆయన నుంచి మెసేజ్ వచ్చిందండి. షిరిడి సాయి హారతిస్తూ మన షేర్ చాట్లు ఉంటాయి చూసారా, ఇలా తిప్పుతూ ఉంటుంది. అవి నాకు 2 మెసేజ్లు పెట్టారు వేణు గారు. పొద్దున్నే చూడలే, ఎప్పుడో 9, 10కి ఎప్పుడో ఓపెన్ చేస్తాము, ఏదో నేను అక్కడ కార్యక్రమాల్లో ఉన్నా ఉంటే మా బాబు ఫోన్ చేశాడు, నానా జేపీ అంకులు టీవీలో చెప్తున్నారు చూశారన్నారు. ఏంటన్నానని అప్పుడు చూస్తే ఇది పరిస్థితి. అప్పుడు నేను వాట్సాప్ చూస్తే ఆయన అరుణాచలం వస్తానన్నారు కదండి, మన మేకప్ శ్రీనివాస్ అని ఉంటారండి, ఆయనతో ఒక బిడ్డలాగా ఆయనతో ఉండిపోయారు. ఇక ఆయనతో అన్నారంట, శ్రీను మనం అరుణాచలం వెళ్ళాలి, మన మహాంతి ఉన్నాడుగా, మనం వెళ్ళి రావాలి, గుర్తు చేయ నాకు, ఇద్దరు వెళ్దాం అన్నారంట. పొద్దున వాట్సాప్ మెసేజ్ చూస్తే ఈ హారతి ఇస్తున్నది ఉంది వేణుగారు. అంటే సింక్ అనేది చూడండి, రావాలనుకున్న వ్యక్తి రాలేని పరిస్థితుల్లో ఆ తెల్లవారుజామున 5 గంటలకి జ్యోతి రూపంలో వచ్చేసారా ఇక్కడికి. ఆ తర్వాత ఏదో ఆ బాత్రూమ్ పోవటం, దీన్ని ఎలా అనుకోవాలండి, అంతటి శివతత్వం ఆయన, అలాగే దర్శకరత్న ఆ తండ్రి, ఇవన్నీ నేను అనుకున్నాయా. మరి 21 తీసుకుంటే అన్నయ్య మెగా పద్మవిభూషణుడు, ఆ తండ్రి ఇలా భుజం మీద చేయటం, ఆ దృష్టి ఇవ్వటం, ఆ చరణ్ బాబు ఆ వినయం చూపించటం, 23 ఈమెకి ఇలా జరగటం, ఏంటి ఇదంతా. ఇది
జేపీ గారితో, దర్శకులు దాసరి గారితో ఈ ఆత్మానందం, ఈ ఆత్మీయుల మధ్యన వీడిలా. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? ప్రజెంట్ ఇప్పుడు మీకు వేషాల పరిస్థితి ఏంటి? వేషాలు చేస్తున్నారు సినిమాలు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయారా, లేకపోతే ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారా? ఎట్లా నడుస్తుంది ఇప్పుడు పరిస్థితి? ఎలా ఉంది? అంటే రెస్ట్ అని లేదు వేణు గారు. చేస్తున్నారా సినిమాలు? అంటే మొదటి నుంచి కూడా కష్టం అనేదాన్ని అందరూ అనుకుంటారు, కానీ అది ఎలాంటిదైనా ఇష్టపడుతూనే ముందుకెళ్ళే స్వభావాన్ని అవును నా పేదరికం నాకు ఒక వరంగా భావన చేస్తూ ముందుకెళ్ళా. ఎందుకంటే నాన్నగారు హ్యాండిక్యాప్డ్, ఒక కాలు 90% కట్ అయిపోయింది. ఆ రోజుల్లో షుగరు, ఇంటికి పెద్దాడిని, ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. ఈ దీంతో ఇలా ఉంటూ ఈ సినిమా కార్యక్రమానికి పాస్ పెట్టుకుని వ్యాపారాలు, వ్యవహారాలు, మిత్రులు వాళ్ళందరి సహకారంతో కొంతకాలం బిజినెస్ 25 సంవత్సరాలు అట్లా 49 ఇటు రావటం చేయటం, ఈ రకంగా ఇలా జరుగుతూ ఉంది. సరే మొన్న అరుణాచలం పైన మళ్ళీ 21కి తండ్రి పంపించారు. అది వచ్చిన తర్వాత మరి 50 ఏళ్ల క్రితం కళ కాంబినేషన్స్లో మరి ఇవ్వటం అనేది అదృష్టం. ఆ 2 ఏళ్ల పాటు నుంచి 23కి మళ్ళీ ఈమె హెల్త్ ఇష్యూతో పునర్జన్మ తీసుకొని మరి ఆమెకి తోడు ఉండటం కోసం ఆమెతో వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ వెకేట్ చేసి ఇప్పుడు 2023 ఆగస్టు ఆ వెళ్ళిన అక్కడే ఉండటం, మధ్య మధ్యలో కాల్స్ వస్తే కొన్ని పెండింగ్ ఉన్న వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాను. అలాగే దేవకట్ట గారిది మన వెబ్ సిరీస్ అండ్ సోనీ లైవ్కి రాయలసీమ బ్యాక్డ్రాప్లో మెయిన్ విలన్గా చేయించారు. షూటింగ్స్ అవన్నీ నడిచినాయి జూన్ దాకా. ఆగస్టులో డబ్బింగ్ అన్నారు, అది కూడా చెప్పేసాను 24లో. ఆ టైంలో దేవకట్ట గారు ఒక మాట అన్నారు, ఆయన ఎందుకంటే మరి ప్రస్థానం, రిపబ్లిక్ ఇలాంటి మూవీస్ చేసిన దర్శకులు, ఆయన ఎంతో విజన్ ఉన్న దర్శకుడు, ఆయన దగ్గర వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఆయన డబ్బింగ్ అంత అయిన తర్వాత ఒక మాట కాంప్లిమెంట్గా, మహంతి గారు మీకు మీ కెరీర్కి ఇది ప్లస్ అవుతుందని అనుకుంటున్నా, చాలు, ఆ మాట చాలు మనకి. అది ఆ తర్వాత ఇక ఇవాళ ఏంటంటే ఇక 23 ఆగస్టుకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏదో వచ్చి వెళ్ళాను, కానీ ఈ కనెక్షన్స్ లేకపోవడంతో ఇక్కడ అందుబాటులో లేకుండా అయిపోయింది వేణు గారు. ఆ తర్వాత ఇక నేను చాలు ఇంక ఏముందిలే అని అరుణాచలం వెళ్ళిపోదామనే అభిప్రాయంలో ఉన్నా. ఇంట్లో చెప్పుకున్నా, మనవరాలు కొంచెం పెరిగి పెద్ద అయింది ఆమె. సరే ఇక నాకు అటు వెళ్తానంటే అట్లా ఉన్నారు వాళ్ళు. అటు వెళదాం అనుకున్న వాడికి మళ్ళా 29 జనవరి 2025కి రావాల్సిన పరిస్థితి కల్పించాడు నా రమణులు. ఒక సినిమా మిస్టర్ రెడ్డి అని, అది డబ్బింగ్ కోసం రావాల్సి వచ్చింది. అంటే మామూలుగా అయితే ఎవరో మేనేజ్ చేసేస్తారండి డబ్బింగ్స్, కానీ ఆయన డైరెక్టర్ గారు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్తో నేను బంగారుపాలెంలో ఉంటే మీరే కావాలి గురువుగారు, నానా సిటీలో లేని నేను ఇక్కడ ఉన్నానన్నా అంటే ఆయన లేదు మీరు కావాలి, నేను టికెట్స్ వేసి తెప్పించుకుంటా, ఇక్కడ చూసుకుంటా 4 రోజులు అంటే ఇక అంత అభిమానం చూపించిన తర్వాత ఇంక మనకేం కావాలి, వచ్చాను చేశాను వెళ్ళారు. ఈ అన్స్టాపుల్ అంతా చూసిన తర్వాత ఈమెకి బాగోలేదని ఆయనే గురుగారు నేను డబ్బింగ్ పెట్టుకున్నా, కానీ చూస్తా 5-6 వాయిస్లు చూస్తాను, మ్యాచ్ అయిపోతే ఓకే, లేదా అప్పుడు ఏ విషయం అనుకుందాం అన్నారు. దానికోసం అరుణాచలం వెళదాం అనుకున్న వాడిని మళ్ళీ నా తండ్రి ఈ వంక పెట్టి, ఈ సెంటిమెంట్ పెట్టి పంపించేది కంప్లీట్ చేసుకున్నా. మొన్న విజయ్ దేవరకొండ గారి ఆఫీసు నుంచి ఏదో రమ్మంటే వెళ్ళి కలిసి వచ్చాను. ఆ తర్వాత జనవరి 30న మళ్ళీ అన్నయ్య బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చుకున్నాను. అక్కడ వారు మళ్ళీ ఫిబ్రవరి 8న అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ మీట్ అని పెట్టి ఫెలిసిటేట్ చేస్తూ అన్నయ్యతో షీల్డ్ ఇప్పించారు. అక్కడ అనుభవాలు షేర్ చేసుకున్నాం, అన్నయ్యతో దగ్గర తీసుకున్నారు. ఇక అంతా ఆ రమణులు దీన్ని ఏం చేయదలుచుకుంటే జరుగుతుందని నిమిత్త మాత్రంగా చూస్తూ ఉన్నా. ఇప్పుడు వేణుగారు ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇది దీని పరిస్థితి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుభవాలు మా తెలుగు ప్రేక్షకులకు పంచుకున్నారు. ఎంతో ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. నిజంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మీరు అనుకున్నది సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వేణు గారు.